రాజమండ్రి మరణాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. 106 ఇళ్లకు రాజమండ్రిలో పాలు పంపిణీ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ చేశారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాజమండ్రికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి మరణాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. 106 ఇళ్లకు రాజమండ్రిలో పాలు పంపిణీ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ చేశారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాజమండ్రికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. అంటే సింధు, ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి రాజమండ్రిలో జరిగినటువంటి కల్తీ పాల మరణాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మాత్రం ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద చర్చకు వచ్చింది. ముఖ్యంగా కూడా ఈ మరణాల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆయన స్పెషల్ ఫోకస్ కూడా పెట్టాడు. ప్రధానంగా ఏదైతే రాజమండ్రి ఉందో రాజమండ్రికి సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి, అదేవిధంగా వైద్య సిబ్బందిని వెంటనే కూడా అలర్ట్ అవ్వాలి, అదేవిధంగా కూడా రాజమండ్రికి వెళ్ళాలి అని ఆయన అయితే మాత్రం వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ పాలకు సంబంధించి పాలల్లో కల్తీ జరిగింది. కల్తీ చేసిన పాలు 106 ఇళ్లకు చేర్చడం జరిగింది. తర్వాత ఆ పాలుని తీసుకున్న తర్వాత అయితే మాత్రం దానికి సంబంధించి చాలా మంది కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు. దాని తర్వాత నిన్నైతే మాత్రం ఒకళ్ళు చనిపోయారు. ఈ రోజు ఉదయం అయితే మాత్రం మొత్తంగా కూడా 5 మంది చనిపోయినట్లుగా కూడా ఇప్పటి వరకు అందుతున్నటువంటి వార్తలు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చాలా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అలాగే ఇక రాజమండ్రికి సంబంధించి కలెక్టర్ చెరుకూరి కీర్తి కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి ఆమె కూడా ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, ఏదైతే 106 ఇళ్లకి పాలు సప్లై చేసినట్టుగా కూడా గుర్తించామో ఆ రైతుకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి దాణాకు సంబంధించి మొత్తాన్ని కూడా పాలుని సీజ్ చేసినామని చెప్తుంది. మొత్తంగా ఇది పాలుకి ఎవరైతే సప్లై చేశారో ఆ సప్లై చేసినటువంటి వ్యక్తి మొత్తం 6 రైతుల దగ్గర నుంచి ఈ పాలను సేకరించానని చెప్తున్నాడు. అదేవిధంగా కూడా సేకరించి ఇంటికి ఇళ్లకు వెళ్ళి పోసానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరైతే ఈ పాలు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్తిగా కూడా ఆ దాణాన్ని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా సీజ్ చేసాము, దాని టెస్టులు కూడా పంపించామని చెప్పడం జరిగింది. ప్రధానంగా నిన్నటి నుంచి ఏదైతే ఆ 106 ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ మొత్తం ఒక 100 ఇంటి ఇళ్ల వరకు కూడా శాంపిల్స్ సేకరించడం, అక్కడ పరిస్థితులని మొత్తాన్ని కూడా సేకరించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకున్నామని, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశాము, వాటిని ల్యాబ్కి టెస్ట్కి పంపించాము, సాయంత్రం లోపు తెలుస్తుంది అని ఈ చెరుకూరి కీర్తి ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా ఈ అంశం అయితే మాత్రం ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. పాలుని బలవర్ధకమైన ఆహారం అని అందరూ భావిస్తూ ఉంటారు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా పాలు తాగమని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ పాలనే కల్తీ చేస్తే ఇక ఎక్కడ పాలు విషంగా మారేటువంటి పరిస్థితిని విషంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉందని అంటూ ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా అంతా హై అలర్ట్ అయ్యడం జరిగింది. ప్రధానంగా ఎస్పీ కూడా మాట్లాడటం జరిగింది. ఎస్పీ కూడా ఆయన చెప్తున్నది, ఏదైతే కల్తీ చేసినట్టు భావించినటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నాము, వాళ్ళందరినీ విచారిస్తున్నాము, ఇక్కడ ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే విధంగా కూడా ప్రతిదీ కూడా కూలంకషంగా కూడా చర్చిస్తున్నామని ఆయన అయితే తెలియజేయటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కల్తీ పాలకు సంబంధించి ఆయన కూడా స్పందించాడు. తాను ఈ మరణాలు అయితే తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించినాయని చెప్పాడు. అదేవిధంగా కూడా అక్కడ ఇంత నిర్భయంగా కూడా అక్కడ కల్తీ జరగడానికి కారణం ఏంటంటే అధికారులు సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఈ కల్తీ పాలు తయారీకి అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ నియంత్రణ సరిగ్గా ఉన్నట్లయితే, ఈ అధికారులు ప్రభుత్వ నియంత్రణ సక్రమంగా ఉన్నట్లయితే ఇటువంటి కల్తీలు జరిగేటువంటి అవకాశం లేదు అని ఆయన చెప్పడమే కాకుండా కూడా చనిపోయినటువంటి కుటుంబాలకైతే
ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు కూడా ప్రభుత్వం వాళ్ళందరినీ ఆదుకోవాలి అని చెప్పి ఆయన అయితే కొద్దిసేపటి క్రితం అయితే మాత్రం ప్రెస్ నోట్ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కల్తీ పాల వ్యవహారం అయితే మాత్రం ఏపీని కుదిపేస్తుందనే చెప్పుకోవాలి. ఒక పక్కన అధికార పక్షం, మరో పక్కన ప్రతిపక్షం కూడా ఈ కల్తీ పాల వ్యవహారాన్ని మాత్రం చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నాయి. ఇలా జరగటం చాలా ఘోరమైన విషయంగా కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తప్పు జరగడానికి ప్రభుత్వమే కారణం. ప్రభుత్వంలో సరైనటువంటి సమన్వయం లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్షం అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మొత్తంగా కూడా ఒక 40 మంది అయితే హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళలో మరొక 3 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళని సమీపంలో, రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే తెలియజేశారు. మొత్తానికి ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉంది. మిగతా వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బందులు లేదని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 106 ఇళ్లకి పాలు సప్లై చేసినటువంటి నేపథ్యంలో ఆ 106 ఇళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కూడా యూరిన్ అనాలిసిస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే కూడా స్పందించాలి అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అయితే మాత్రం కేటాయించిన పరిస్థితి కనపడింది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కల్తీ పాల వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రాన్ని కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.